రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు వ్యతిరేకంగా జగన్ ధర్నాకు దిగారు. భారీగా కార్యకర్తలు మద్దతుదారులు హాజరయ్యారు. ప్రకటించి లైవ్ చూద్దాం. మేము చెప్పులు కుట్టామని పాపం వాడు కులాన్ని లేపుతాడు. ఉట్టిదే ఆయన ఏమీ చేయడు. పాపం కులం పేరు చెప్పుకొని మనం ఎక్కడైనా లీక్ అవుతామేమో అప్పుడు మనం కొట్టిద్దామని పాపం ఆయన భలే తిరుగుతున్న రాయల కిషోర్ బాబు దొంగ దొంగ ఆయన ఇంకా దొంగ. నారాయణ గారు చంద్రబాబు నాయుడు గెలవాలంటే నారాయణ గారు పెట్టుబడి అయ్యా. అందుకని మా 29 గ్రామాల మీద చూపబడింది. ఆయన కోసం సంచి కట్టుకొని తిరుగుతున్నాడు ఊరు ఊరు. మాకు రాజధాని కోసం కాదు. మేము ఉంటామా రాజధానిలో? మేము ఉండం. మా పిల్లలు ఉండరు. మీరుంటానికి రాజధాని కట్టుకుంటున్నారా? రాజధానిలో రైతు పనికిరాడా? మేము ఎంత కష్టం చేసాం, మేము పనికిరామా? సింగపూర్ ఆడు ఆయస్తే అంత సింగపూర్లో ఉందయ్యా. కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరిస్తే నువ్వు తెలంగాణలో చేసావు పంచిపెట్టావు అంటాడు. మా జగన్ బాబుని నువ్వు దాచుకున్నావు అన్నాడు. ఈడొక మింగేస్తున్నాడు బకాసురుడు, భూమి బకాసురుడు. ఆయన దాచుకుంటే ఆయన కష్టం దాచుకున్నాడు. ఫ్యాక్టరీలు పెడితే నేను 2 ఎకరాల కానించి పైకి వచ్చానన్నానే. నేను నా దగ్గర నిడవారు వస్తే ఆమె ఎవరిదైనా ₹1 తీసుకోవాలి కష్టపడింది అంటారు. వాళ్ళది కూడా అలాంటి ఆస్తి. ఈయనకు మళ్ళీ మనుషుల్లో తప్పి పార్టీలోకి రాల. షుగరు బీపీ పెరిగిపోతుందమ్మా. ఈ రాజధాని అయ్యేటాక నేను చచ్చిపోతా. ఎందుకంటే బాబు గారు నన్ను నిద్రబానిట్లా 7 నెలల నుంచి నిద్రబానిట్లా. 1 రోజు కాదు 2 రోజులు కాదు 7 నెలల నుంచి తల్లులు పిల్లలు ఏడుతున్నా. రేవంత్ రెడ్డి 1 రోజు కొట్టవ పడితే వాళ్ళు తల్లి పిల్ల వాటేసుకొని ఏడిచారమ్మా. మా పిల్లలు నన్ను ఏడవరా? నా పిల్లలు ఏడవరా? ఇట్లా చేస్తున్నారమ్మా. ఇదే సత్యభామ నరకాసురుని కాల్చిద్దే అలాంటి ప్రభుత్వం ఇది. పోలీసు వాళ్ళకు కూడా తెలియట్లా. ఉల్లిపాయ అని చెబుతున్నాడే. ఉల్లిపాయ ఎక్కడ పండిద్ది? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. మంచిలు తాగినాక మీ చెబుతానమ్మా. ఏమన్నా భేదా సాదా ఉంటే ఇందురుగానే ఉండండి. అమ్మా ఉల్లిపాయ అని ₹20 ఉల్లిపాయ ఇస్తాడని ఆధార్ కార్డు పెట్టి ఉల్లిపాయలు ఇస్తున్నాడు. మనం ఆడకూతురు ముసుకేసుకొని పోయి ఆ ఉల్లిపాయల కాడ ఎగబడి నుంచొని ఉల్లిపాయల కిలో తెస్తున్నాం. మనం పరిగిపోతే 500 సంపాదించుకుంటున్నాం. ఉల్లిపాయలు దేనికి ఇస్తున్నాడు? ఉల్లిపాయలు ఆయన ఇంట్లో పండిస్తాడా? 29 కావాలి తీసుకుని ఆయన ఇంట్లో పండిస్తాడా? మంత్రులు ఇళ్లలో పండిస్తారా? మా పొలం వదల మనం. మేము హై క్లాస్గా ఎంత పంట పండి మీకు అందరికీ సప్లై చేస్తాం.